మొత్తం కైలాసవల్లభ రాజ్యం రాణి గర్భవతి అయింది అని పండుగ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజు చాలా సంతోషించాడు. సరిగ్గా 10 నెలల తర్వాత రాణి ఝాన్సీదేవికి మగపిల్లాడు పుట్టాడు. రాజ్య ప్రజలు అంతా ఎంతో సంతోషిస్తారు. అమ్మవారు చెప్పినట్టుగా ఝాన్సీదేవి ఎవరికీ చెప్పకుండా మాయమైపోతుంది. కొడుకు పుట్టిన సంతోషంలో ఉన్న రాజు రణసింహ రాణి వార్త విని ఆశ్చర్యపోయాడు. అన్ని చోట్ల వెతికినా రాణి దొరకపోవడంతో ఆమె చనిపోయిందని భావించి రాణి ఝాన్సీదేవి కోసం సమాధిని నిర్మించాడు రణసింహ. అతను తన కొడుకుకు యోధ అని పేరు పెట్టాడు. 20 సంవత్సరాలు గడిచాయి. యువరాజు యోధ కైలాసవల్లభ రాజ్యంలో మహావీరుడిగా పేరు పొందాడు. ఆ రాజ్యంలో జరిగే అత్యంత పెద్ద పోటీ అయిన మహాచక్ర పోటీలో పాల్గొనడానికి అతను సిద్ధమవుతున్నాడు. మహాచక్ర పోటీ అనేది ఇనుముతో చేసిన సుమారు 1000 కిలోల బరువున్న స్తంభాన్ని ఒకే ఒక్కడు ఎత్తి ఎలాంటి తడబాటు లేకుండా మాయా స్మృతి పీఠం దగ్గర పెట్టాలి. అలా పెట్టినప్పుడు ఆకాశంలో 9 నక్షత్రాలు కనిపిస్తే అతనే ఆ పోటీలో గెలిచినట్టు. అలా గెలిచిన వాడికి ఆ రాజ్యాన్ని పాలించే అధికారం ఉంటుంది. 9 నక్షత్రాలలో ఒక్కటి తగ్గినా కూడా వారు ఓడిపోయినట్టే లెక్క. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.